అన్నకు ఆ వీడియోకి అసలు ఎట్లాంటి సంబంధం లేదు. కాదే పాపం అనవసరంగా ఆయన్ని కొట్టినాం కదా నేను ఆ రోజు. నాకు అప్పుడు ఉండాలి కదా పాపం, ఆయన ఎంత ఫీల్ అయ్యింటారో. ఆయనకి ప్రాబ్లం, అలా సిటీలో ప్రాబ్లం ఉంది, హెల్ప్ చేయమని వచ్చింది. కానీ చేసింది ఆయనకి ఇప్పుడు చెప్తుంది రాగానే. నేను ఎట్లానే ఇప్పుడు అన్నకి ఏం చెప్తావు అంటే అనవసరంగా నా చేతులు ఎందుకు కొట్టించినాను. సారీ చెప్పిండి సారీ ఏమొద్దు కానీ ఎందుకంటే పర్సన్ నిజంగా పంపిస్తే అయిపోతా. నిజంగా ఆనే కొడుతున్నాం కదా బ్రో. సారీ బ్రో, నా వల్ల ఏమన్నా కొట్టిర్రు కదా వీళ్ళు. మనం చేసే ప్రతి ఒక్క వీడియో సోషల్ మీడియా హెల్పింగ్ వీడియోలు. ఇలాంటివన్నీ చేసామనుకుంటే చేసే స్క్రిప్టెడ్ వీడియోస్ అనుకోరా. కానీ నువ్వు చేసింది తప్పు కదా. సో హాయ్ గైస్, లాస్ట్ వీడియో శ్రీదాన్లో చూసినారు కదా. శ్రీదాన్లో వీడియో అన్నతో చేసినాము. అంటే అది నార్మల్గా అన్నకు తర్వాతకి ఆ వీడియోకి అసలు ఎట్లాంటి సంబంధం లేదు. నాతో ఎలాంటి మిస్బిహేవ్ చాట్ కానీ అలాంటి మెసేజెస్ కానీ ఏమి పెట్టలేదు. యాక్చువల్గా ఆఫీస్ దగ్గర ఎవరు లేనప్పుడు బ్రో వచ్చినాడు. వచ్చి సో అండ్ సో రిలేటివ్స్ దానిలో ఇట్లా అయినది అని చెప్పేసి చెప్తే, సో వాళ్ళు మా పరంగా శ్రీ అండ్ రిషి ఎట్లా స్టాండ్ తీసుకుంటారో వాళ్ళు ఎట్లా బయటకు పోయిర్రు కదా. సో నేను అది మొత్తం మాట్లాడి నేను స్టాండ్ తీసుకుందామని చెప్పేసి, మా వల్ల అయితే అది అవుతుంది లేకపోతే లేదు అని చెప్పేసి నేను అట్లా ప్లాన్ చేసుకుని శ్రీతోనే అట్లా శ్రీకి అట్లా చెప్పిన. అండ్ ఇది మోర్ ఓవర్ లాస్ట్ వచ్చేసి నేను చెప్దాం అనుకున్నా, శ్రీ ఇట్లా పలానా బ్రో వచ్చి మనతోనో ఇట్లా ఇష్యూ చెప్తే నేను చెప్దామని అనుకున్నా. అంటే ఎక్స్ప్లెయిన్ చేద్దాం అనుకున్నా, బ్రో అట్లాంటి వాడు కాదు అని చెప్పేసి చెప్దామని అనుకున్నా. కానీ అక్కడ సిచ్యువేషన్ చాలా రాంగ్గా ఎక్స్ట్రీమ్లీ ఉండే, శ్రీ చాలా కోపంలో ఉండే కాబట్టి నేనేం చెప్పలేకపోయినా. కూర్చొని నిలబడి నేను చెప్తా. అంటే లాస్ట్ ఆయన మిస్బిహేవ్ చాట్ అట్లా పెట్టిండు అని చెప్పినా కదా. ఆ చాట్ నాకు పెట్టలేదు. యాక్చువల్గా వాళ్ళ రిలేటివ్స్లో అన్న తన వైఫ్ ఇద్దరు వచ్చి, అంటే లాస్ట్ టైం వెళ్ళిర్రు కదా శ్రీ వాళ్ళు అందరు బయటకి, అప్పుడు వచ్చి చెప్పిర్రు. సో ఫ్యామిలీ రిలేటివ్స్ దానిలో ఇట్లా చెప్పారు, మా వల్ల కాదు, ఎందుకంటే మా స్తోమత ఇంతే, మేము ఏమన్నా చేస్తే మమ్మల్ని ఏమైనా చేస్తారేమో అన్నట్టు నేను మీ తానికి వచ్చి చెప్తున్నా, ఎవ్వరు లేరా బ్రో వాళ్ళు అది అని. అంటే లేదు వాళ్ళు లేరు, నాకు చెప్పండి నేను చెప్తా శ్రీప్రభకి అని చెప్పేసి అన్నా. అంటే శ్రీ సైడ్ వాళ్ళే కదా వీళ్ళు. సో నేను శ్రీకి చెప్తా ఇవ్వండి చెప్పండి అని అంటే వాళ్ళ రిలేటివ్స్ లో అమ్మాయికి ఇట్లా చేసినారంట. కాదే పాపం అనవసరంగా ఆయన్ని కొట్టినాం కదా నేను ఆ రోజు. నాకు అప్పుడు ఉండాలి కదా పాపం, ఆయన ఎంత ఫీల్ అయ్యింటారో. ఫ్యామిలీ ఎంత చూస్తారు, ఆయన చెప్తే ఆయన కూడా వినలేడు. నాకు కూడా అప్పుడు బాధేసింది కాబట్టి కంప్లైంట్ అవన్నీ చెప్పి శ్రీప్రభ అన్నాడు చూడు, నేను అట్లా ఆలోచించే బ్రో గురించి ఆలోచించి సైలెంట్ గా అట్లా మాట్లాడాలి కదా పాపం. ఆయన ఇప్పుడు అంతా అయిపోయింది కదా, అది ఆయన ఇప్పుడు తిడతారు కదా, ఇంట్లో వాళ్ళు తిడతారు, మళ్ళీ మనం ఇంత కొట్టి ఊరుకోకూడతాడా, ఎంత గలీజ్ అయిపోయింది ఆ రోజు. అప్పుడైనా చెప్పాలి అట్లీస్ట్ లాస్ట్. నాకు భయం వేసింది లాస్ట్కి వచ్చి ఇది. సో అంటే అది తప్పేం కాదు వంశీ, తప్పేం కాదే. అవును చెప్తే అయిపోయింది కదా, సోషల్ ఎక్స్పెరిమెంటే కదా అది. సోషల్ ఎక్స్పెరిమెంట్, మరి బయట వాళ్ళకు కూడా ఇట్లా జరగొద్దు, మేమంటూ వాళ్ళ కోసం ఉన్నామని చెప్పేసి చెప్తాం కదా. నేను చెప్పిన అక్కకి ఇట్లా అయ్యింది, వేరే వాళ్ళ గురించి చెప్పారు అని, ఇట్లా అయింది, ఇప్పుడు మాకు అయింది కాబట్టి, మా రిలేటివ్స్ లో వేరే వాళ్ళకి అయింది కాబట్టి మీరు మీకు చెప్పడానికి వచ్చిన. అవును నువ్వు అట్లీస్ట్ చెప్పొచ్చు కదా బ్రో, ఫేస్ అన్నా కనిపించకుండా పెట్టాలి. నువ్వు ఏం కాదు పెట్టండి, మేము ధైర్యంగా పెట్టేసాం. అసలు బాగుండదు కదా బ్రో నీకన్నా రేపు పొద్దున. అవును బాగుండదు కదా, అందుకే నేను ఎక్స్పెరిమెంట్ అది ఇట్లా చేయండి, ఇట్లా తెలిస్తే పబ్లిక్ అన్న వాళ్ళకి చెప్తే ఏంటి పరిస్థితి. నాకు కూడా మామూలు కొట్టాడు. నేను ఆ రోజే ఎక్స్ప్లెయిన్ చేసి శ్రీకి చెప్దామని అనుకున్నాను. నాకనే చెప్పొచ్చు కానీ మాట్లాడుతుంది సైడ్ గా సపరేట్ గా. నీకు కూడా నువ్వు కూడా కొట్టినావు కదా అన్నీ అయిపోయి. అదే మరి అదే అంటున్నా పాపం. సారీ చెప్పరా. నేను నాకు నీకు అర్థం కావట్లేదు సిచ్యువేషన్. నాకు సారీ చెప్పడం ప్రాబ్లం కాదు, నన్ను ఎవరైనా ఉన్నావో చూసుకోవడానికి. కానీ సారీ చెప్పు.
చెప్పు. నాకు ఇది ఆలోచిస్తున్నాను నేను. సారీ చెప్తానే కాబట్టి కాలు కూడా పట్టుకుంటుంది కాదు మ్యాటర్. వాళ్ళకి ఏం చెప్తావు? చెప్తా సోషల్ ఎక్స్పెరిమెంట్ ఇట్లా పలానా అమ్మాయికి అయ్యింది కాబట్టి మన ఎస్ఆర్ ఫ్యామిలీ నుండి ఏమైనా వస్తే వస్తుందని చెప్పి. ఏమొద్దు కానీ నేను నిజంగానే అనుకోలేదు సీరియస్ గా. నాకు కోపం వచ్చేస్తుంది సీరియస్ గా. అసలు ఇది ఇందులో మజాకేం లేదు. శ్రీకి కూడా సేమ్ ఇట్లానే ఎక్స్ప్లెయిన్ చేద్దాము. నా అలా రియాక్ట్ అవ్వడు. నేనంటే కొట్టాను కాబట్టి నువ్వు సైలెంట్ ఉంటావు. ఆయన కానీ కొట్టిండు అనుకో. నన్ను ఏం కొట్టాడు కానీ కాల్ చేయి. ఒకసారి ఇక్కడ మన సెలార్కి రా, ఇంటి దగ్గర సెలార్కి. ఇటు రావు సార్, ఇటు రావు తొందరగా. రా అన్న జర ఒక్క 5 minutes వచ్చిపో మాట్లాడాలి తొందర. మీరు ఆ రోజు నాతో ఏదైతే ఎక్స్ప్లెయిన్ చేశారో మీ ప్రాబ్లమ్ సేమ్ శ్రీకి కూడా అట్లానే చెప్పండి. సరే యాక్చువల్గా వీళ్ళు బేసిక్గా ఇదంతా ఒక కాన్సెప్ట్ జరిగింది. మనం లేని టైంలో మనం మొన్న ఊరికి వెళ్ళాం కదా, ఆ టైంలో వీళ్ళు ఉండే ఎవరు బాయ్స్ ఎవరు లేని టైంలో 9 ఉండంట. అన్న ఒక సోషల్ ఎక్స్పెరిమెంట్ కోసం, ఎక్స్పెరిమెంట్ కాదు వాళ్ళ ఫ్యామిలీలో జరిగింది ఒక ఇన్సిడెంట్ జరిగిందంట. ఆ ఇన్సిడెంట్ మనతో చెప్పుకొని మన ద్వారా లైక్ ఒక చెప్పడానికి జనాలకు చెప్పడానికి వచ్చిండంట. ఆ టైంకి మనం లేసేసరికి దీనికి చెప్పిండంట. ఇది మనకి ఎక్స్ప్లెయిన్ చేసే టైంలో మనం సీరియస్ అయిపోయి అది పెద్దగా ఎక్స్ప్లెయిన్ చేసింది. కింద కోసం ఏడుస్తుంది. అప్పుడు ఫోన్ చూస్తే మెసేజ్ ఇచ్చిన చెప్పింది. అవును అదే టాపిక్. నేను ఏంటంటే నేను డైరెక్ట్ బ్రోకి జరిగిందని చెప్పకుండా డైరెక్ట్ చేసి చెప్పేసి డైరెక్ట్ చేస్తే నీకు అంటే మనం ఎట్లా రియాక్ట్ అవుతాం చూద్దామని చేసింది. నేను ఆ టైంలో లాస్ట్ సిచ్యువేషన్ లో కూడా చెప్దామని అనుకున్నా శ్రీ. నీకు ఆ కోపం అదంతా చూసి నాకే భయం వేసింది. చూసిన మళ్ళీ వాళ్ళు వచ్చిరేందని కిందకి వచ్చేసరికి వీడియో కొడుతుంది. అందుట్లో మళ్ళీ బ్రో రావడానికి రీజన్ ఏంటంటే వాళ్ళ అంటే ప్రాబ్లం చెప్పడానికి వాళ్ళ రిలేటివ్స్. అంటే ఆ రోజు అన్న ఒకటే రాలేడు, అన్న తర్వాత వాళ్ళ వైఫ్ ఆమె కూడా వచ్చింది. ఇద్దరు వచ్చి చెప్పినారు, మీరు అప్పుడు పెళ్ళికి ఫ్యామిలీ పెళ్ళి అని చెప్పేసి 3 days పోతా అని చెప్పినావు కదా, ఆ గ్యాప్లోనే అయ్యింది. ఇప్పుడు వాళ్ళ తప్పు లేదు అయింది. కాకపోతే ఆయన ఒక హెల్ప్ కోసం వచ్చిండు మన దగ్గర. ఆయన వచ్చింది ఏ పర్పస్కి వచ్చిండు? మన హెల్ప్ కోసం, మనకే హెల్ప్ కోసం వచ్చిండు. ఆయనకి ప్రాబ్లం, వాళ్ళ సిటీలో ప్రాబ్లం ఉంది, హెల్ప్ చేయమని వచ్చింది. కానీ చేసింది ఆయనకి ఆయన అవతల వాళ్ళ ఆమె ఎవరైతే వాళ్ళ రిలేటివ్స్ అమ్మాయి ఉన్నాడో అబ్బాయి ఉన్నాడో వాళ్ళ ఫేస్ చూపించడం ఆయనకి ఇష్టం లేదంట. ఫస్ట్ అమ్మాయి ముందుకు రాదంట. మన దానిలోనే మనమే డేర్ చేసుకుంటాం ఏదైనా సరే. ఇప్పుడు మనం ఫస్ట్ నుండి కూడా బయట వాళ్ళకి ఏదైనా అయిందంటే మన మీదే సోషల్ ఎక్స్పెరిమెంట్ చాలా చేసుకున్నాం అట్లా. సో అమ్మాయి ముందుకు రాదు, ప్రాబ్లం కూడా చెప్పుకోలేదు, ఇంట్లో ఇడుచుకుంటా ఉంది కాబట్టి నేను అట్లా చేసినాను. లేకుంటే నాకు ముందు ఒక మాట అన్ని దాంట్లోకి రెడీ అయినాడు. ముందే సోషల్ ఎక్స్పెరిమెంట్ చేస్తాం చెప్పి పబ్లిక్ చెప్పి చేస్తుండే కదా బ్రో. అన్ని దాంట్లోకి రెడీ అయ్యి వచ్చినారు కదా మీరు, అదే చెప్పండి. అందుకే మనం అంతగానం వీడియో బ్లర్ చేస్తామన్నా కూడా వద్దని చెప్పిన నాకు తెలియదు. ఇప్పుడే చెప్పినా, ఇప్పుడు చెప్తుంది రాగానే. నేను ఎట్లానే ఇప్పుడు అన్నకి ఏం చెప్తావు అంటే అనవసరంగా నా చేతులు ఎందుకు కొట్టించిన. సారీ చెప్పిండి నా చెప్పిండి సారీ ఏమొద్దు కానీ అయ్యింది కాబట్టి చెప్తున్నా. ఇప్పుడు డ్రైవర్స్ అని అన్నారు కదా, ఇప్పుడు ఒక డ్రైవర్ చేస్తే డ్రైవర్స్ చేసిన ఇప్పుడు ఒక డ్రైవర్ ఎవరో ఒకరు తప్పు ఉంటారు. ప్రతి డిపార్ట్మెంట్లో ప్రతి ఎండ్లనన్నా ఎవరో ఒకరు తప్పు ఉంటారు. అట్లనే ఇప్పుడు ఒక డ్రైవర్ చేసిన మొత్తం డ్రైవర్స్ని అందరూ అట్లా అంటారు. ఇప్పుడు ఎవరు చేసినా అట్లనే అంటారు. ఇదే ప్రాబ్లం. పాపం ఎన్ని బ్యాడ్ కమెంట్స్ వచ్చినాయి తెలుసా? ఇంట్లో ఎంత ఫీల్ అవ్వాలి పాపం. నాకు అంత ప్రాబ్లం చెప్పిండు డ్రైవర్స్ గురించి, అన్ని గురించి చెప్పి నా టాపిక్ రేజ్ చేసిన డ్రైవర్ టాపిక్. సమాధానం ఇస్తావు ఇంట్లో వాళ్ళకి, వాళ్ళ వైఫ్ గా ఏం సమాధానం ఇస్తే? ఇప్పుడు వాళ్ళ వైఫ్ తో మాట్లాడి ఇప్పుడు మళ్ళీ నీకు చెప్పడానికి అని చెప్పి ఇట్లా వీళ్ళని వీడియో తీసినామని చెప్పి వాళ్ళ వైఫ్ కి చెప్పినాము. ఇదేంటంటే లాస్ట్ కి ఇది చెప్పలేరు కదా అంటే చెప్పే గ్యాప్ లో చాలా ఒక మాటకి సోషల్ ఎక్స్పెరిమెంట్ చేస్తామని చెప్పి చెప్తే అయిపోతున్నాయి కదా. అప్పుడు మనం రియల్ గా రాదు కదా. రియల్ గా ఇట్లా చెప్తే నిజంగా జరుగుతాయి ఇలాంటివన్నీ. లేకపోతే నీకో జుందుకు ఇంకోరికో ఎట్లా మెసేజ్ చేస్తారు? అది నువ్వు చెప్తే నమ్మాలి. అది అప్పుడు నెక్స్ట్ టైం నేను నమ్మాలనిపిస్తుంది. అప్పుడు మీరు చేసే శాస్త్రాలకి మరి ఏం చేయాలనుకుంటున్నా ఇప్పుడు? అంటే అప్పుడు నిజంగా మీరు జరిగింది. నేను ఫేక్ అని చెప్తున్నానా? ఇప్పుడు మీకు చెప్పడానికి వచ్చిన మీరు లేకుండే అక్కకి చెప్పేసి వెళ్ళిపోయినా. ఇట్లా అయిందాక అన్న వాళ్ళు వచ్చినాక చెప్పు అని చెప్పిన. అక్కనేమో ఇట్లా చెప్పింది మీకు.
మరి నేను అంత కొడుతూ ఒక్క మాట నోరు తెచ్చి బ్రో అంత ఫేక్ ఇట్లా సోషల్ మీడియా చేసిన ఒక మాట చెప్తే ఏమైంది బ్రో నీకన్నా? అయితే అక్క చెప్పి ఇట్లా చెప్పిందో అర్థం కాలేదు ఇక అట్లా అది నీకు వార్నింగ్ కూడా ఇచ్చిన బ్రదర్, నీ ఫోటో బ్లర్ కూడా చేయండి అప్లోడ్ చేస్తున్నట్టు కూడా సరే చెయ్యను బ్రో అన్నావు. ఇక మా వాళ్ళకి అట్లా జరిగింది కదా, ఇక నాతో ఆయన ఎక్స్పెరిమెంట్ చూపియాలి అంటే లైక్ మనం ఎలా రియాక్ట్ అవుతాం, మనం ఎంత వాళ్ళ రిలేటివ్స్ కి ఏంటి వేరే వాళ్ళ ఫ్యామిలీ సంథింగ్ పర్సన్ ఫ్యామిలీకి ఎవరో ఇట్లా నిజంగా ఇట్లా మెసేజ్ చేసారు. ఆ మెసేజ్ చేసి ఆ వాన్తో డైరెక్ట్ మాట్లాడే ధైర్యం లేక మన దానికి వచ్చినాడు. సో మనకంటూ వీళ్ళకంటూ మనం ఉన్నామని చెప్పడానికి సో నేను అట్లా చేసిన. ఎందుకంటే పర్సన్ నిజంగా పంపిస్తే అయిపోతా, నిజంగా ఆనే కొడుతున్నాం కదా బ్రో, అయిపోతున్నాయి కదా, ఒక్క మాట చెప్తే అయిపోతున్నాయి కదా అన్న. రేపు ఆ పర్సన్తోనే మాట్లాడుతుండే కదా మనం. ఆ పర్సన్ దొరుకుతలే ఇక మా వాళ్ళది వద్దన్నారు లైక్ అట్లని మనం బ్రో అలాంటి వాళ్ళని. కానీ నువ్వు నిజంగా గ్రేట్, ఎంత దెబ్బలు కొట్టినా కూడా నువ్వు గ్రేట్. ఎంత వల్ల కూడా చెప్పు, ఎందుకంటే ఇలాంటి వీడియోలు చూసి బయట ఎట్లాంటి రియాక్షన్ నాకు తెలుసు. వై బికాస్ ఆఫ్ చాలా నిజం అనుకున్నప్పుడు నేను చూసినప్పుడు బయట మంది ఇది నిజమేనేమో నిజంగా నేను కూడా చాలా అడుగుతుంటారు. చాలా ఫోన్స్ వచ్చినాయి మా ఫ్యామిలీ వాళ్ళందరూ ఫోన్ చేసి ఏమైంది ఎవరు ఎందుకు కొట్టిరు ఎవరు కొట్టిరు అంటే అది మొత్తం ఇట్లా అయింది ఇట్లా అని వాళ్ళకి పోయి చెప్పిన, ఇట్లా వేరే వాళ్ళకి మెసేజ్ చేసారు ఇట్లా అయింది, మళ్ళీ పోయి నేను అన్న వాళ్ళకి చెప్తా మాట్లాడతా అని చెప్పిన. అట్లా ఏమైంది ఒక్క మాట, నాకు చిన్న మాట ఎంత అయిపోతున్నాయి కదా, ఇంత సెన్స్ లేదా నీకు? చెప్పునే ఎంత కొంచెం మనకు మినిమం కామన్ సెన్స్. ఆయన కంటే తెలియదు ఆఫీస్లో ఓడినప్పుడు నువ్వు ఎట్లా డిసిషన్ తీసుకుంటున్నావు అసలు? తీసుకొద్దాం ఎట్లా తీసుకుంటున్నావు ఎంత? ఆయనకు ఎమర్జెన్సీ అంటే నేను అట్లా ఎమర్జెన్సీ అంటే నువ్వేం చేయాలో నాకు అదే తెలుసుకుంటే ఈ పర్సన్ కూడా నిజం కూడా మెసేజ్ చేసి ఆ పర్సన్తోనే మాట్లాడుతున్నావు. ఇప్పుడు ఏమైంది వీడియో వాళ్ళు అందరు కేర్ తీసుకుంటారు కదా, వీడియో వాళ్ళు తీసుకుంటానంటే నిజమే నేను అనుకుంటారు కదా, పాపం ఏం చేయాలి అమ్మాయి కొన్ని అనుకుంటారు కదా పాపం పబ్లిక్. ఆయన అన్ని దానిలోకి రెడీ అయ్యి వచ్చిండు కదా, ఎంత పాపం ఎంత బ్యాడ్ కమెంట్స్ అయింది ఆయన గురించి. సారీ బ్రో, నా వల్ల ఏమన్నా కొట్టిర్రు కదా వీళ్ళు. ఒక్క అమ్మాయి చేసిన తప్పుకి ఎంత పెద్ద జరిగింది తెలుసా? నాది తప్పని ఎట్లా అంటావు శ్రీ నువ్వు? తప్ప ఎందుకన్నా చెప్పు. నేను ఎస్ఆర్ టీమ్ లో గర్ల్స్ లెక్క నేను డేర్ చేసిన. ఒక టీమ్ లీడర్ అన్నప్పుడు చెప్పాలి కదా, స్ట్రీట్ ఇట్లా ఏంది ఇట్లా అయిందని చెప్పి ఒక మాట చెప్తే మేము నెక్స్ట్ ఏందని చూస్తుండే కదా. నువ్వు ఏం చెప్పకుండా డైరెక్ట్ వచ్చి నీకు నచ్చింది చేసి డైరెక్ట్ ఫోన్ చేసి నాకు ఎట్లా జరిగింది అని చెప్పి ఏడిస్తే నువ్వు ఒక పర్సన్ ఇట్లా తీసుకుంటే తప్పు కదా. అది మినిమం కామన్ సెన్స్ కదా. మనం చేసే ప్రతి ఒక్క వీడియో సోషల్ మీడియాలో హెల్పింగ్ వీడియోలు ఇలాంటివన్నీ చేసామనుకుంటే చేసే స్క్రిప్టెడ్ వీడియోస్ అనుకోరా. నువ్వు మంచి కాజ్ కోసం వేసినావు, నేను అర్థం చేసుకుంటా, అది ప్రాబ్లం కాదు. కానీ ఇప్పుడు ఈయన నీ వల్ల బ్యాడ్ అయింది కదా. 2 లక్షల మంది చూసారు ఆ వీడియో, ఆ 2 లక్షల మంది చూసినా తప్పనే కదా అర్థం. ఏడు ముఖం పెట్టు చెప్పు, ఏడు బాగా అలవాటు అయిపోయింది నీకు. చెప్పు నేను సారీ ఫస్ట్ సారీ. నేను ఆ రోజే చెప్పినా మీరు కొట్టినప్పుడు. కెమెరా ముందు పెట్టినా ఏం మాట నాకు అర్థమవుతలేదు, నిజంగా చెప్తున్నా. పిచ్చి పిచ్చి బిహేవ్ చేస్తావు. ఏం నేర్పిస్తున్నావు పిల్లలకి దగ్గర పెట్టుకొని? అది నాకే చెప్పలేదు అన్న. ప్రతిదానా వచ్చి కెమెరా పెట్టినామా అయిపోయిందా అంతే కదా. మీరు చేసే వీడియో లాంటివి అనుకుంటున్నావు ఇలాంటివన్నీ? నేనే ఎక్స్పెక్ట్ చేయలేదు అన్న. ఇప్పుడు కిందికి వచ్చిన అన్నం చూసి ఇట్లా మాట్లాడుతా ఉంది, ఏమైందంటే చెప్పింది నాకు ఇప్పుడు కదా. మంచి కాజ్ కోసం వేస్తాను, నేను ఏమంటలేను నన్ను. కానీ తప్పు కదా ఒక మాట. నాకు శ్రీ ఇట్లా జరిగిందని ఒక విషయం చెప్తే సరిపోయేది కదా. నువ్వే విషయం మంచి కోసమే, దీనివల్ల పబ్లిక్ చూసి ఇలాంటి యూట్యూబర్స్ చెప్తే ఇలా ఉంటుందని భయం ఉంటుంది మా పబ్లిక్లో కూడా ఎవరైనా చేస్తారు ఇలాంటి మెసేజ్ చేసే వాళ్ళకి కూడా. కానీ నువ్వు చేసింది తప్పు కదా. ఒక మాట నాకు చెప్పుంటే ఎవరైతే మెసేజ్ వానితోనే పట్టుకుంటుండే అసలు నేను ఎందుకు బ్లేమ్ చేస్తున్నాను? బ్లర్ చేయమని కూడా చెప్తారు. ఒక మాట అయిపోతుంది. ఇక మా వాళ్ళకే జరిగింది కదా, అట్లానే మనం ఎట్లా నువ్వు బ్యాడ్ అవుతావు కదన్నా. మేము అట్లా చూసారు పబ్లిక్ బ్యాడ్ అనుకుంటారు కదా. బ్యాడ్ అనుకుని అందరు నాకు ఫోన్లు చేస్తారు ఏమైంది చెప్పిన ఇట్లా ఏమనుకోదు. సో గైస్ నీకు తర్వాత చెప్తాను, ఇబ్బంది తర్వాత చెప్తాను. కెమెరా ముందు అమ్మాయిని కొట్టొద్దు, నువ్వు కూటా ఉంటే నీకు బాగా ఎక్కువ అయిపోతుంది. నాతోనే తమాషాలు చేస్తున్నావా?
ఎవరితో చేస్తున్నాం ఏం చేస్తున్నాం మినిమం కామన్ సెన్స్ లేదా వంశీ అనుకుంటున్నావా చెప్పు వానితో ఫన్ చేస్తే ఓకే బాగుంది అంతవరకు ఓకే మాతో ఎలాంటి ఫన్ చేయాలి చిన్న చిన్నవి ఓకే ఇది ఎంత పెద్దది నువ్వు వేడుస్తు అని చెప్పి నీకు మెసేజ్ వచ్చిందని చెప్పి ఐడిని పట్టుకొని ఐడి నుంచి అంటే ఈ చాటింగ్ ఎట్లా వచ్చింది మళ్ళీ మీ ఇద్దరు ఫోన్లకి ఫేక్గా చాట్ చేసుకోరు ఇద్దరు చాటింగ్ చూపించిన నాకు ప్రొఫైల్ మరి స్క్రీన్ షాట్ నాకు పంపినప్పుడు స్క్రీన్ షాట్ పంపిస్తే నాకు ఐడియా ఎత్తుకునేది పర్లేదు మంచి కాస్ట్ కోసం చేసింది తప్పు చేసింది అది ఓకే కానీ చేసి నేను తప్పు చేసిన అంటే వీళ్ళకి ఇన్ఫార్మ్ చేయకుండా అట్లా చెప్పిన డైరెక్ట్ నేనే చేయడం వల్ల అది అంటే ముందే సెండ్ చేస్తుంటే ఎవరైతే నిజంగా ఇలా రీడర్స్ కొత్త మెసేజ్ చేస్తారో ఆ పర్సన్ పట్టుకొని ట్రై చేస్తుండే పర్లేదు ఇప్పుడు కూడా ట్రై చేద్దాం కానీ ప్రతిదీ కెమెరా నేను చేయదలుచుకోలేదు అని నువ్వు ఫస్ట్ పబ్లిక్కి సారీ చెప్పు ఓకే సారీ ఫ్రెండ్స్ సారీ గైస్ చెప్పు ఇలాంటి మిస్టేక్స్ ఇంకో మళ్ళీసారి చేయనని నువ్వు నిజంగా ఇట్లా మెసేజ్ చేసిన నెక్స్ట్ టైం నేను నిజం అనుకోవాలా బద్దం అనుకోవాలా చెప్తా గైస్ అంటే అన్న వచ్చి ఆ పర్సన్స్ని ముందట పెట్టుకొని అట్లా చెయ్యొద్దు అనే ఇంటెన్షన్తో సో నేను అట్లా డేర్ చేసి వీళ్ళకి చెప్పలేదు ఇప్పటిదాకా అంటే వీడియో రిలీజ్ అయ్యి 2 days తర్వాత కూడా నేను చెప్పలేదు బ్రదర్ వచ్చి ఇట్లా మా ఫ్యామిలీ మెంబర్స్ ఇట్లా అనుకుంటారు నేనే అనుకుంటారు దానికి కొంచెం ఎక్స్ప్లెయిన్ కావాలి అని అంటే నేను మళ్ళీ వీడియో పెట్టిన లేకపోతే అసలు నేను చెప్పకనే పోతుండే సో గైస్ పర్లేదు మంచి కోసుకోవడమే కాకపోతే ఏంటంటే ఎవరితో ఏం చేయాలనేది తెలియకేసిందా కొంచెం కోపం ఎక్కువ ఇలాంటి వాటిలో సో అందుకే రియాక్ట్ అయినా లేకపోతే అసలు రియాక్ట్ అయ్యేటోని కాదు లేదా నిజంగా చెప్తున్నా మళ్ళీ నీకు సారీ కానీ ఎవరైతే నిజంగా చెప్పిన ప్రొఫైల్ పట్టుకరా పర్సనల్ కెమెరా ఈ మరి ఏం లేకుండా పర్సనల్ డిస్కస్ బాధ్యత ఉన్నది సరేనా సో గైస్ నేను కూడా ఏం తప్పు అనుకోదు చిన్నపిల్ల తెలుగు తప్పు చేసిందేమో చిన్నపిల్ల ఏం కాదు నువ్వు చేసేవే ఇవన్నీ నాటకాలన్నీ నేను నాటకాలు చేస్తున్నా నువ్వు అమాయకులు యాక్టింగ్ చేయకే కొంచెం ప్లీజ్ చేసేటవన్నీ చేసినావు పాప నువ్వు కొట్టించినావు అన్నకు కూడా అంత ఫీల్ లేదు తెలుసా అన్న డేర్ చేసి వచ్చినాడు కెమెరా ముందుకి కానీ నేను కొట్టి నాకుంటుందా పాపం అని కొట్టింది నేను కదా ఊరికి ఒక అమ్మాయికి కొట్టాను సారీ అన్న నన్ను కూడా ఇట్లా ఊరుకుంటావా ఊరుకున్నాను వేసా అంట సో గైస్ ఇది ఒక మంచి కాజ్ కోసమే పాపం రిలేటివ్స్ కూడా ఇట్లా జరిగితే ఒక ముందు కనీసం ఒక స్టెప్ వేసి కనీసం మా దగ్గర వచ్చిండు కానీ నిజంగా చెప్తున్నా మీ వీడియోస్లో కూడా ఇంకా ఇట్లాంటివి జరిగి ఉంటే నేను నిజంగా నేనే కాదు యూట్యూబర్స్ చాలామంది ఉన్నారు అండ్ న్యూస్ ఛానల్స్ చాలామంది ఉన్నాయి అండ్ పిఎస్లు కూడా ఉన్నాయి సో మీరు కంపల్సరీ వెళ్ళి చెప్పండి ఏ యూట్యూబర్ కైనా చెప్పండి ఏ ఇన్ఫ్లుయెన్సర్ కైనా చెప్పండి వెళ్ళి పిఎస్ కంప్లైంట్ ఇవ్వండి అంతే మీలో మీరు దాచుకొని బాధపడకండి వైపు కదా ఇలాంటి చాలా జరుగుతున్నాయి బయట చెత్తన కొడుకులు చాలామంది ఉన్నారు సో అలాంటి వాళ్ళని మీరు నిజంగా పర్లేదు బయట వెళ్తేనే కరెక్ట్ సో బ్రదర్ మళ్ళీ చెప్తున్నాను రియల్లీ సారీ నాకే చాలా బాధ అనిపిస్తుంది లేసినందుకు ఐఎమ్ రియల్లీ సారీ బ్రో థ్యాంక్ యూ సో మచ్